హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ఒక మూకుడు పెట్టుకుని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి, కర్రీకి తగినంత. అదేవిధంగా తాలింపు గింజలు అవన్నీ యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనము అప్పుడు కర్రీ లీవ్స్ అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ కర్రీ లీవ్స్ యాడ్ చేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. అదేవిధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్నాక ఈ కర్రీలోకి నేను ఒక హాఫ్ కప్ వరకు పచ్చిపప్పు అనేది నానబెట్టి ఉంచాను అనమాట. ఇవి పచ్చిపప్పు యాడ్ చేయడం ద్వారా ఈ క్యారెట్ కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి కూడా యాడ్ చేసుకున్నాక మనము ఇవి కొంచెం ఫ్రై చేయాలండి. ఏ కర్రీ అయినా మనకి తొందరగా మగ్గాలి అంటే పసుపు, ఉప్పు అనేది యాడ్ చేస్తారండి. ఇవి యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. పసుపు, ఉప్పు అనేది యాడ్ చేశాక ఈ కర్రీని కొంచెం మనం మిక్స్ చేసుకొని లిడ్ అనేది పెట్టేసుకోవడం ద్వారా కూడా తొందరగా మగ్గిపోతుందన్నమాట. ఈ క్యారెట్ కర్రీ అనేది పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి లంచ్ బాక్సుల్లోకి తొందరగా ఈజీగా అయిపోతుంది కూడా, తొందరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం దీన్ని తిప్పుతూ కొంచెం మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్నాక ఒక లిడ్తో కవర్ చేయమన్నాను కదా, కవర్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా కవర్ చేయడం ద్వారా ఇది తొందరగా మగ్గుతుందండి. అంటే 15 to 20 minutes లోపు కర్రీ అయిపోతుందన్నమాట. మనము ఇలా మగ్గించుకున్నాక ముక్క అనేది ఉడికిందో లేదో చూసుకున్నాక మాత్రమే కారం అనేది యాడ్ చేయాలండి. ముక్క ఉడికాక కారం యాడ్ చేసి ఒక 2-3 minutes మగ్గితే కర్రీ అనేది మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ కర్రీని చపాతీలోకి ట్రై చేసా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే విధంగా నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.